నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది వైట్ చికెన్ బిర్యానీ అండి. అచ్చు ప్యారడైజ్ స్టైల్లోనే ఉంటుంది. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్తే చికెన్ని బాగా క్లీన్ చేసుకుని దానిలో హాఫ్ కప్పు ఫ్రైడ్ ఆనియన్, అలాగే ఫుల్ కప్పు పెరుగండి. ఇది 1 కేజీ చికెన్కి నేను చెప్తున్నాను. మీరు కావాలంటే మెజర్మెంట్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే నేను లైట్ స్పైసీగా చేస్తున్నాను. దీంట్లోనే సన్నగా తరుకున్న కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, మనం 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మా వాళ్ళైతే కొద్దిగా కారం తక్కువ తింటారు. దీంట్లో ఎంత కారం కలిపినా మనం హోల్ నైట్ మ్యారినేట్ చేస్తాం కాబట్టి చాలా మైల్డ్‌గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం పసుపు, కారం మన రుచికి తగినంత కారం వేసుకొని, అలాగే చివరిలో కాస్తంత ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 కలిపి పొడి చేసుకొని ఉంచుకున్నానండి. అది వేసుకున్నాను. అలాగే మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా 1.5 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. ఎన్ని మసాలాలు వేసినా ఇది అస్సలు స్పైసీగా ఉండదండి. చాలా బావుంటుంది. ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఈ మసాలాలన్నీ యాడ్ చేసి ఒక్కసారి ట్రై చేయండి. మీ చికెన్ బిర్యానీ అదిరిపోతుంది. మీ ఇంట్లో వండిన చికెన్ బిర్యానీ వాసన వీధి చివరి వరకు వెళ్తుందండి. అంత బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి మనం చికెన్‌లో బాగా కలుపుకోవాలి. ముక్కకి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఈ కలుపుకోవడంలోనే మొత్తం ఉంటుందండి. సో, అసలు నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని బాగా చికెన్ ముక్కలకి కలిసేలాగా కలుపుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి నేను కలుపుకుంటున్నాను. అలాగే కాస్తంత నూనె కూడా వేసుకోవాలండి ఇందులో. ఈ చికెన్‌లోని మనం ఆయిల్ కూడా వేసుకోవడం వలన మొత్తం ఆయిల్ కూడా చికెన్ ముక్కలకి పట్టి ఈ మసాలాలన్నింటితో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బావుంటుంది. ఖచ్చితంగా మీరు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి ఖచ్చితంగా 2 అవర్స్ మినిమమ్ మ్యారినేట్ చేయాలండి. హోల్ నైట్ చేస్తే నెక్స్ట్ డేకి చాలా బావుంటుంది. సో, దీంట్లోనే మనం ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు. సో, పాలమీగడ వేసుకున్నానండి. మనం ఇంట్లో డైలీ తీసుకునే పాలమీగడ నెయ్యి కోసం ఉంచుకున్నది ఉంటే అది ఒక హాఫ్ టీ స్పూన్ పాలమీగడ వేసి బాగా కలుపుకోవాలి. మరలా ఇవన్నీ ఒకేసారి వేసి కలుపుకోవచ్చు. నేను 1 బై 1 వేసి కలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు అందుబాటులో ఉన్నవన్నీ నేను ఈజీగా ఉంటుందని వేసుకుంటున్నాను. చివరిలో 2 ఇలాచీ, అలాగే కాస్తంత జీడిపప్పు కూడా మిక్సీ పట్టించుకొని ఆ పౌడర్‌ని కూడా ఇందులో వేసి మనం మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుకొని మనం చక్కగా హోల్ నైట్ దీన్ని ఫ్రీజర్‌లో మనం స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే కుక్ చేసుకుంటే ఈ చికెన్‌కి మసాలాలన్నీ పట్టి అబ్బా! ముక్క అయితే చాలా బాగా మెత్తగా, జ్యూసీగా, స్మూత్‌గా చాలా వస్తుందండి. ఖచ్చితంగా మీరు గాని చికెన్ బిర్యానీ చేయాలనుకుంటే ఈసారి ఈ స్టైల్‌లో చేయండి. ఈ దసరాకి మీరు ఈ విధంగా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ దసరా ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తారు. అంత బావుంటుంది. సో, ఈ చికెన్ మనం ఫుల్‌గా కలిపేసుకున్నాం కదా! దీన్ని మనం ఒక బాక్స్‌లో పెట్టి నేను చక్కగా స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది మనం ఎవరైనా గెస్ట్‌లొస్తున్నారు అనేటప్పుడు మనం ఒకవేళ నైట్ డిన్నర్‌కొస్తే మార్నింగ్ మనం కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం అప్పటికప్పుడు కుక్ చేస్తే చాలా బావుంటుంది. ముక్కకి మసాలాలన్నీ బాగా పడతాయి. సో, నేను దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. అంతేనండి, మార్నింగ్ మనం తీసి కుక్ చేసుకోవడమే. దీన్ని బిర్యానీ ప్రాసెస్ కూడా చెప్తాను. స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో కాస్తంత నెయ్యి వేసి మనం హోల్ గరం మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకుని దాంట్లోనే మనం రాత్రంతా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. సో, ఈ చికెన్ అంతా వేసుకొని ఒకసారి కలిపి దగ్గరికి అయిన తరువాత మనం దీంట్లోనే మునిగినంత వరకు కాస్తంత వాటర్ వేసి 10-15 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. అంతేనండి. 10-15 మినిట్స్ మగ్గేలోపు మనం బిర్యానీ కూడా రెడీ చేసుకుందాం. సో, ఒక బౌల్‌లో మనం వాటర్ వేసుకొని, అలాగే హోల్ గరం మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని, దీంట్లో మిరియాలు, సాజీరా, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కాస్తంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, చివరిలో ఒక్క టీ స్పూన్ నెయ్యి, చిన్న కుంకుమ పువ్వు ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్‌ని ఇక్కడ వేసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. సో, మన చికెన్, బిర్యానీ 2 ఆల్టర్‌నేట్‌గా పక్కపక్క స్టవ్స్ మీద పెట్టుకొని చేసుకుంటే మనకి ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, 15 మినిట్స్‌లో మనకి ఇక్కడ చికెన్ కూడా కుక్ అయిపోయిందండి. గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా! అంతే సరిపోతుందండి. దాన్ని అలా విడిచిపెట్టి మనం ఆ గ్రేవీని మనం వేరే బౌల్‌లో దమ్ చేసుకోవడానికి ముందుగా నేను చికెన్ వేస్తున్నానండి. చికెన్ రోస్ట్‌గా కావాలంటే ఫస్ట్ చికెన్ వేయండి. జ్యూసీగా కావాలంటే ఫస్ట్ రైస్ వేయండి. సో, నేను రోస్ట్‌గా కావాలి కాబట్టి ముందు చికెన్ వేశాను. దానిపైన 70% కుక్ అయిన రైస్‌ని స్ప్రెడ్ చేసుకొని ఒక లేయర్ వేసి దానిపైన మరొక లేయర్
చికెన్ వేసానండి. ఒక స్టేజ్ మనకి రోస్ట్‌గా, ఒక స్టేజ్ మెత్తగా, జ్యూసీగా వస్తాయి. సో, అలా స్టేజ్ వైస్ 80%, 90%, 100% కుక్ అయిన రైస్ అంతటిని ఒక్కొక్క లేయర్‌గా వేసుకొని, పైన కాస్తంత కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్‌తో మనం డెకరేట్ చేసుకొని, ఇక్కడ నేను జీడిపప్పు వేయాలండి మర్చిపోయాను. లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాను. అలాగే నెయ్యి, నూనె కలుపుకొని, ఇది మాత్రం కాస్త ఎక్కువ పడుతుంది చూసుకోండి. అలాగే పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు నానబెట్టి ఉంచుకొని, దాన్ని కూడా ఇక్కడ వేసుకొని, మనం ఆల్రెడీ వండుకున్న బాస్మతి రైస్ వాటర్ ఉంటుంది కదా! అది కూడా ఒక పావు కప్పు మనం పైన అలా ఒకసారి స్ప్రింకిల్ చేసి అంచులు వెంబడి మనం టిష్యూతో క్లోజ్ చేసుకొని, టిష్యూ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసి దమ్ పెట్టుకోండి. దమ్ పెట్టి మనం 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసి ఒక 20 మినిట్స్ అలా విడిచిపెట్టి తరువాత తీసి చూస్తే చూసారా మన గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది మనం పారడైజ్‌లో తినే టేస్టే ఉంటుందండి. నేను చెప్పాను కదా జీడిపప్పు మర్చిపోయానని. సో, డ్రై రోస్ట్ చేసి ఇక్కడ యాడ్ చేశాను. సో, దాంట్లో సరిపోతుంది. దీంట్లో జీడిపప్పు వేసినా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో, ఈ బిర్యానీ మనకి దమ్ నుంచి తీసిన తర్వాత మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్కలైతే చాలా జ్యూసీగా ఉంటాయి. ట్రస్ట్ మీ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా అప్రిసియేషన్ తీసుకుంటారండి. అంత బావుంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసి ఈ రెసిపీ గాని ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! ఈ చికెన్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవడమేనండి. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ! నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.